హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మావ. ఇప్పుడే మిరాయి మూవీ అయితే చూసొచ్చా. మూవీ బాగుందనాలా మరి బాగాలేదనాలా నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం నిజం, మూవీ చూస్తున్నంతసేపు తలనొప్పి వచ్చింది నాకు మాత్రం. మరి మూవీ బాగుందా బాగాలేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ ని షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో చూసాక మీరు ఈ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే, డైరెక్టర్ ఏదైతే స్టోరీ లైన్ తీసుకున్నాడో చాలా బాగుంది స్టోరీ లైన్. కానీ ఆ స్టోరీ లైన్ ని చూపించే విధానంలో మాత్రం డైరెక్టర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే 9 బుక్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆ బుక్స్ అనేటివి 9 ప్లేసెస్ లో ఉంటాయి. అండ్ ప్రతి బుక్ కి ఒక టీం అయితే కాపలాగా ఉంటది అనమాట. అండ్ 8 బుక్స్ అయితే మంచు మనోజ్ అన్న ఈజీగా తీసుకుంటాడు. బట్ ఆ బుక్స్ ని అయితే చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. కానీ మంచు మనోజ్ అన్న అయితే ఈజీగా అదేదో ఆ గూట్లో పెట్టిన బుక్ తీసుకున్నట్టు ఈజీగా లాగేసుకుంటాడు. బట్ 8 తీసుకుంటాడు. 9th బుక్ వచ్చేసరికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అండ్ ఆ 9th బుక్ ని ఎలా తీసుకున్నాడు అండ్ తేజ సజ్జాకి ఆ బుక్స్ కున్న సంబంధం ఏంటనేది మూవీ. స్టోరీ లైన్ వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం తలపోటు వచ్చింది. పర్లేదు, ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి జగపతి బాబు గారి ఎంట్రీ ఉంటది. జగపతి బాబు గారు వచ్చిన తర్వాత నుంచి మంచు మనోజ్ గారితో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పటి నుంచి తలపోటు మాత్రం విపరీతంగా రాదు. అసలు మూవీ ఎప్పుడైపోతుందిరా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపించింది. లిటరల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చాలా లెంతీగా ఉంది. అండ్ చూపించే విధానంలో మాత్రం ఫ్లాప్ అయ్యారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎంస్ గురించి చెప్పుకోవాలి. ఈ తలనొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఇవి. ఒకటే బీజిఎం మళ్ళీ 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 ఎలివేషన్ సీన్ కదే, ఒక సాడ్ సీన్ కదే బీజిఎం. ఏంట్రా బాబు ఆ బీజిఎం అసలు. ఇంకా సాంగ్స్ అంటారా, మనకు ప్రమోషన్స్ లో యూజ్ చేసిన ఒక సాంగ్ కూడా మూవీలో లేదు. అండ్ ఈ మూవీలో ఇంకొక ఏదైనా తలనొప్పి సీన్స్ ఉన్నాయా అంటే, ఈ మూవీలో ఎక్కడ పడితే అక్కడ ఏతో జనరేట్ చేసిన వీడియోలు యూజ్ చేశారు. అవి చూస్తున్నప్పుడు చిరాకు దుబ్బింది స్క్రీన్ మీద. మరి ఏ సీన్స్ ని మూవీ బడ్జెట్ తగ్గించడానికి ట్రై చేశారా, మరి ఎందుకు చేశారో తెలియదు. కానీ అవి మాత్రం అస్సలు బాగాలేదు చూడడానికి స్క్రీన్ మీద. ఇంకా మూవీలో కొన్ని అవసరం లేని క్యారెక్టర్స్ కామెడీ చేయించడానికి ట్రై చేశారు. బట్ అది మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. లిటరల్లీ ఈ మూవీలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ అన్న. వీళ్ళిద్దరు తప్పిస్తే మూవీలో ఏమీ లేదు. 9 బుక్స్ ఉంటాయి. ఆ 9th బుక్ ని కలెక్ట్ చేసుకుంటే మంచు మనోజ్ అన్న ఏదో రావణాసురుడిగా మారిపోతాడని ఏదేదో చెప్పారు. మూవీలో చూపించడం కూడా అలానే చూపించారు. బట్ క్లైమాక్స్ కి వస్తే టోటల్ ఆపోజిట్. ఆ 9th బుక్ ని మనోజ్ అన్న తీసుకుంటాడు అండ్ ఈజీగా చనిపోతాడు. ఎంత ఈజీగా అంటే ఆ 9th బుక్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అయితే క్లైమాక్స్ లేదు. అసలు ఆ 9th బుక్ ని తీసుకున్న తర్వాత మనోజ్ అన్నతో అండ్ తేజ సజ్జాకి ఏదో ఫైట్ సీన్ ఉంటది అండ్ రాముడు వస్తాడు, ఏదేదో ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అదంతా ఏమీ ఉండదు. మంచు మనోజ్ అన్న సింపుల్ గా చచ్చిపోతాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా బొక్కలే ఉన్నాయి. మరి ప్లస్లు ఏం లేవా అంటే, ఇంకా ప్లస్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, మైనస్లు ఎక్కువ ఉన్నాయి. ఈ మూవీ అయితే నన్ను టోటల్ గా డిసప్పాయింట్ చేసింది అండ్ నా తలనొప్పికి కూడా కారణమైంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.0/5. ఒకవేళ ఈ సినిమా మీరు ముందే చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.